తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వికసిత భారత్ సంకల్పం స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను చేరుకోవడానికి ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచేయాలని 20 సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినకర్ కోరారు. విజయనగరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పథకాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖను వికసిత వికాస జిల్లాగా తీర్చిదిద్దడానికి అధికారులు కృషి చేయాలని అన్నారు. ప్రజల ఆరోగ్యానికి స్వచ్ఛమైన నీరు అత్యంత అవసరమని, అందుకే జల్ జీవన్ మిషన్, అమృత్ పథకాల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకంలో పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని, పథకంలో జరుగుతున్న అక్రమాలను అరికట్టడమే లక్ష్యంగా కొత్త సంస్కరణలు ప్రవేశపెట్టినట్టు తెలియజేశారు. అత్యంత అవశ్యము. అలాగే వైద్యము, ఆరోగ్యపరమైనటువంటి విజయనగరం తీర్చిదిద్దటం ద్వారా, విద్య వైద్యం ద్వారా మానవ వనరులని శక్తివంతంగా తయారు చేసి స్వర్ణాంధ్రలో భాగస్వామ్యం చేసి వికసిత భారత్లో వీళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేయాలి అనేటటువంటి ఒక పిలుపునియటం జరిగింది. జాతీయ ఆరోగ్య మిషన్ ఏదైతే ఉందో వారు అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా సక్రమంగా ఇక్కడ వినియోగించబడాలి, వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు చేయటం జరిగింది. ఆయుష్మాన్ భారత్, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఇక్కడ అందేటటువంటి సేవల మీద దృష్టి పెట్టడం, దాదాపు 1,30,000 మంది వరకు ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఈ ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు రావటం, దాదాపు ఒక 270-280 కోట్ల రూపాయల వరకు కూడా ఈ యొక్క లబ్ధిదారులు ఎవరైతే ఉందో వారి కోసం ఖర్చు చేయడం జరిగింది ఈ జిల్లా నుంచి. అలాగే తల్లికి వందనం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం ద్వారా డ్రాప్ అవుట్స్ బాగా తగ్గటం, పిఎంసి స్కూల్స్ 37 స్కూల్స్ వరకు ఇక్కడ కేటాయించడం, 1,10,00,000 రూపాయల వరకు నిధులు కేటాయిస్తే మొత్తం కూడా ఖర్చు చేసినటువంటి పరిస్థితి. అలాగే జిల్లా భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా సురక్షిత త్రాగునీరు జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామాల్లో, పట్టణాల్లో అమృత్ ద్వారా అమృత్ 1, అమృత్ 2 అనుసంధానం చేయడం ద్వారా ఏ విధంగా చేయాలో వాటికి సంబంధించినటువంటి అంశాలని కూడా స్పష్టంగా ఇక్కడ అధికారులకి తెలియజేయడం. వైద్య రంగానికి సంబంధించి ముఖ్యంగా పిఎం మాతృవందనం అంటే ఎవరైతే కాన్పులు ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ జరుగుతాయో వారికి మొదటి కాన్పు పుట్టినటువంటి పిల్లవారికి 5,000, రెండో కాన్పు కనుక ఆడపిల్ల అయితే 6,000 రూపాయలు ఇచ్చేటటువంటి సహాయ సహకారానికి సంబంధించి ఏ విధంగా అందుతుంది అనేటటువంటి కార్యక్రమాన్ని సమీక్ష చేయటం జరిగింది. అలాగే జిల్లాలో 100% ప్రసవాలు కూడా మొత్తం కూడా ఆసుపత్రుల్లోనే జరగటం. ఇక్కడ మొత్తం కూడా ఈ జిల్లాలో 6,952 మంది ఎవరైతే శిశువులు ప్రభుత్వ సంబంధించినటువంటి వైద్యశాలలో, అలాగే 8,130 మంది పిహెచ్సిల ద్వారా ఇక్కడ శిశువుల జననం జరుగుతూ ఉంది. దానిలో బీపీఎల్ ఫ్యామిలీస్లో 3,067 మందికి జననీ సురక్షణ యోజన కింద 1,000 రూపాయలు గ్రామాల్లో, పట్టణాల్లో 600 రూపాయలు చొప్పున అందించడం జరుగుతుంది. అలాగే జనని శిశు సురక్షణ కార్యక్రమం ద్వారా 4,072 మందికి వారికి వైద్య పరీక్షలు అందించి రక్తహీనత కానీ ఇతరత్ర పోషణకి సంబంధించిన బరువు ఉండవలసినంత బరువు లేకుండా పిల్లలు పుట్టినా వారికి కావలసినటువంటి పౌష్టికారం అందించేటటువంటి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తాడపల్లిలో హెలీప్యాడ్ కోసం రైతు భూమిని బలవంతంగా లాక్కున్నారంటూ సీఎం చంద్రబాబు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని వైసీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి అన్నారు. దశాబ్దాలుగా రైల్వే అధీనంలో ఉన్న భూమిని ఏ రైతు సాగు చేసినా ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపినందునే వైసీపీపై బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అబద్దాలతో ఎంతకాలం ప్రజలను మభ్యపెడతారని నిలదీశారు. నేను తాడేపల్లిలో పుట్టి పెరిగిన వాడిగా, నాకు వయసు ఇప్పుడు 70 సంవత్సరాలు దాటినాయి. నా చిన్నప్పటి నుంచి కూడా అక్కడ వ్యవసాయ భూమి అనేది లేదు, అది రైల్వే స్థలంగానే ఉంది. ఆ రైల్వే స్థలంలో మా చిన్నప్పుడు మేము ఆ స్థలంలో ఆడుకున్న వాళ్ళమే. దాని తర్వాత కొంతకాలానికి రైల్వే వాళ్ళు ఈఐడి ప్యారీ లిమిటెడ్ వాళ్ళకి, ఫెర్టిలైజర్ కంపెనీకి దానికి ఏదో లీజు మీద ఇచ్చారు. కొన్ని సంవత్సరాలకు ఇచ్చారు. ఆ కంపెనీ కొన్ని సంవత్సరాలు నడిచిన తర్వాత దాన్ని ఏదో ఆక్షన్కి ఏదో పెట్టుకుంటే ఎవరో పాడుకొని దానికి ఏదో దాంట్లో స్క్రాప్ తీసుకోవటం ఏదో జరిగినాయి. ఏమైందంటే ఇప్పటికీ కూడా రైల్వే రికార్డ్స్లో కూడా రైల్వే స్థలం కిందే ఉంది. అట్లాగే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే 19 తర్వాత ఆ ల్యాండ్ని 22A పెట్టామని ఏదో మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అది కాదు అని నేను చెప్పదలుచుకున్నా. ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఇక్కడ రెవెన్యూ రికార్డులోనే తీసుకుని చెప్తున్నా. దీన్ని ఒకసారి పరిశీలిస్తే
2015లోనే ఆ ల్యాండ్ కలెక్టర్ అండర్లో ఉన్నట్టుగా ఏది సర్వే నెంబరు 223/226/C2 ఆ ల్యాండ్ 10 ఎకరాల 4 సెంట్ల స్థలాన్ని రైల్వే వాళ్ళ దీని కిందే ఉంది. అక్కడ ఏ రైతు ఉన్నాడు సార్? ఏ రైతుని మేము మోసం చేశాం సార్? ఏ రైతుకి అన్యాయం చేసి మేము ప్రభుత్వ భూమిని పెట్టాం సార్? మాకంటే మా ప్రభుత్వానికంటే ముందే ఉందని మీకు తెలియజేస్తున్నాం సార్. సార్ చంద్రబాబు గారు, నాకంటే కూడా కొద్దిగా పెద్దవాళ్ళు మీరు వయసులో, నాకే 70 క్రాస్ అయినాయి. మీకు దండం పెట్టి చెప్తున్నా, మరీ ఇంత సత్యాలు చెప్పకండి సార్. ఇదేమంత బాగుండదు. సత్యాలు చెప్పండి. మేము అక్కడ మా జగన్ గారికి అక్కడ హెలిప్యాడ్ పెట్టిన మాట వాస్తవం. హెలిప్యాడ్ పెట్టడానికి ఏవియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు పర్మిషన్ ఉండాలి. వాళ్ళకు కావలసిన అన్నీ కూడా సమకూర్చిన తర్వాతే అక్కడ హెలిప్యాడ్ పెట్టడం జరిగింది. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా అవలంబించిన తర్వాతే అక్కడ హెలిప్యాడ్ పెట్టడం జరిగింది. కానీ మా జగన్ గారు మా ప్రభుత్వంలో మీ ఎవరి ల్యాండ్ను కూడా అప్పనంగా తీసుకోవడానికి ప్రయత్నించలేదని చెప్పేదే మేము ఇప్పుడు మీకు చెప్పదలుచుకున్నాం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావులను ఎప్పుడు అరెస్ట్ చేస్తారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రశ్నించడం తెలిసిందే. వారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాపాడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలపై కిషన్ రెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రికి చేతకాక వారిపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. కానీ బాధ్యతారాహిత్యంతో తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో చర్యలు తీసుకోవాల్సింది ముఖ్యమంత్రి, ఇక్కడి ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీని అడ్డుకోవడం కోసం సోనియా గాంధీ కుటుంబం, కేసీఆర్ కుటుంబం ఒక్కటయ్యారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఒక నీతివంతమైనటువంటి పార్టీ రావాలి, ఒక సమర్థవంతమైనటువంటి పార్టీ రావాలి, తెలంగాణ కోసం నిజంగా కొట్లాడినటువంటి పార్టీ రావాలి. అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ రావాల్సినటువంటి అవసరం. భారతీయ జనతా పార్టీ తప్ప ఈ తెలంగాణలో తెలంగాణ అభివృద్ధి చేసేటువంటి పరిస్థితి లేదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం లేకుండా అది కేసీఆర్ కానీ, రేవంత్ రెడ్డి కానీ, రాహుల్ గాంధీ కానీ ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది. ఈ రాష్ట్ర మున్సిపాలిటీలో పారిశుద్ధ కార్మికులకు జీతాలు రావాలంటే ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ గారు డబ్బులు పంపాల్సింది. ఇక్కడ డ్రైనేజ్ సమస్య పరిష్కారం కావాలంటే నరేంద్ర మోడీ గారు డబ్బులు పంపించాల్సింది. ఇక్కడ వీధి లైట్లు వెలగాలంటే, వీధి లైట్లకు సంబంధించినటువంటి కరెంటు బిల్లు కట్టాలంటే నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ రావాలి. ఈరోజు నేను మనవి చేస్తా ఉన్నాను. ఇంతకుముందు గోదావరమ్మ చెప్పింది. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో 12 కోట్ల మంది ఇండ్లకు టాయిలెట్లు కట్టించినటువంటి ఘనత పేదవాళ్ళ కోసం నరేంద్ర మోడీ గారు. వచ్చిన 6 నెలలకే ఒకటే పని, అక్రమ సంపాదన, దోచుకోవడం, దాచుకోవడం. టీఆర్ఎస్ పని, కాంగ్రెస్ పని. ఈరోజు మనం చూస్తా ఉన్నాం కేసీఆర్ ఏ రకంగా అక్రమాలకు పాల్పడ్డాడు. ఈరోజు భార్యాభర్తలు మాట్లాడుకుంటే ఫోన్ వింటాడు కేసీఆర్ కొడుకు. రాజకీయ పార్టీలు మాట్లాడుకుంటే వాళ్ళ ఫోన్లు అక్రమంగా కేసీఆర్ కొడుకుంటాడు. ఇండస్ట్రీస్ వ్యక్తులను ఏం మాట్లాడుకుంటున్నారో విని వాళ్ళను బ్లాక్ మెయిల్ చేసేటువంటి సాంప్రదాయం. ఐపీఎస్ ఆఫీసర్స్ ఫోన్లు, ఐఏఎస్ ఆఫీసర్స్ ఫోన్లు, జడ్జిల ఫోన్లు కూడా కేటీఆర్ విన్నారు. అందుకే ఈరోజు కేసీఆర్ కూతురు చెప్తుంది, కేసీఆర్ ఇంటి అల్లుడు ఫోన్ కూడా విన్నాడని. మరి ఈ రకంగా కవిత భర్త ఫోన్లో మాట్లాడుకుంటే మరి కేసీఆర్ ఫోన్ విన్నాడని ఏం చెప్పడం లే. ఇంటి అల్లుడు ఫోన్ విన్నటువంటి చరిత్ర ఈరోజు కేసీఆర్ ప్రభుత్వంది, బీఆర్ఎస్ ప్రభుత్వం అని మనం చేస్తున్నాం. ఇంత దుర్మార్గంగా మరి కేసీఆర్ పరిపాలన చేశారు. అందుకే కేసీఆర్ను ఫామ్ హౌస్ పంపిస్తే అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ కూడా అదే విధంగా వ్యవహారం చేస్తా ఉంది. ఏ ఒక్కటి కూడా ఈరోజు
తేడా లేదు. కేసీఆర్ ఏ రకంగా పరిపాలించాడో, బీఆర్ఎస్ ఏ రకంగా పరిపాలించిందో, ఏ రకంగా ప్రజలను మోసం చేశారో, ఏ రకంగా అవినీతికి పాల్పడ్డారో, ఏ రకంగా అక్రమాలకు పాల్పడ్డారో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా గత 2 సంవత్సరాలుగా అదే విధంగా పరిపాలన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్వాంటమ్ వ్యాలీతో రానున్న హై క్వాలిటీ ఉద్యోగాలను వివరించిన మంత్రి నారా లోకేష్, భారత క్వాంటమ్ విప్లవానికి అమరావతి నాయకత్వం వహిస్తుందని వ్యాఖ్య. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ప్రభుత్వమే దాడులను ప్రేరేపించడం సిగ్గుచేటు, తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. వాడపల్లి వెంకటాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ప్రధాని మోదీని అడ్డుకోవడం కోసం సోనియా కుటుంబం, కేసీఆర్ కుటుంబం ఒకటయ్యాయన్న కిషన్ రెడ్డి, మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.